చాలా పిన్ టు పిన్ అబ్జర్వ్ చేస్తేనే దాని మీద ఒక ఇంత ఐడియా వస్తుంది. సో, ఎన్ని ఇయర్స్ నుంచి ఈ జర్నీ ఉంది? ఇప్పటివరకు మీ సర్వీసెస్, మీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ దాదాపు 20 ఇయర్స్ అవుతుంది కదా! సో, మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు స్టూడెంట్స్ గాని, వాళ్ళ పేరెంట్స్ గాని? సో ఇప్పుడు నేను చెప్తున్న ఇప్పుడు ప్రత్యేకించి మనం డిస్కస్ చేస్తున్నది కిర్గిస్తాన్ యాజ్ అ డెస్టినేషన్ ఫర్ మెడికల్ స్టూడెంట్స్ ఫర్ ఇండియన్ మెడికల్ స్టూడెంట్స్. సో అందులో కిర్గిస్తాన్లో చదివే స్టూడెంట్స్కు ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీని మేము ప్రమోట్ చేస్తున్న దాని లోపల మేము ఆల్ ఇండియా ఎక్స్క్లూజివ్ అగ్రిమెంట్ తీసుకున్నాము. సో అక్కడ ఆ యూనివర్సిటీలో కూడా మన ఆఫీస్ ఉంటుంది, మన కేర్ టేకర్స్, మేనేజర్స్, కుక్స్, ఆంధ్ర ఫుడ్, ఎవ్రీథింగ్ కూడా ఉంటుంది. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న యూనివర్సిటీ కూడా మిగిలిన యూనివర్సిటీస్ కంటే తక్కువ ఉన్నది. ఫీజు కూడా చాలా తక్కువ ఉన్నది. ఎంత ఉంటుంది? సో ఫీజు వచ్చేసి 1,60,000 నుంచి 60,000 పర్ సెమిస్టర్ పరంగా పే చేసుకోవచ్చు. టోటల్ ప్యాకేజ్ 18,50,000 రూపాయలు టోటల్ 5.5 సంవత్సరాలకు అయిపోతుంది. అంతే. సెమిస్టర్ కూడా పే చేసేది 5.5 years. మిగిలిన కంట్రీస్ లాగా 6 years పే చేయాల్సిన అవసరం లేదు. 11 సెమిస్టర్స్ అంటే 5.5 years. మన ఇండియాలో ఏ విధంగా అయితే ఆ విధంగా ఉన్నది. టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 18.5 lakhs. అందులో భాగంగా ఇదే క్యాంపస్ లోపల ఇంకొక యూనివర్సిటీ కూడా ఉంది, యూరేషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని. దాని టోటల్ ప్యాకేజ్ వచ్చేసి 15 lakhs లోపలనే ఉన్నది. ఓకే. సో ఇప్పుడున్న పరిస్థితి లోపల కొన్ని అంటే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళు అంటే కొన్ని కండిషన్స్ మీద హాస్టల్ కూడా ఫ్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ ప్యాకేజ్ ఇంక్లూడ్ హాస్టల్ లేదంటే? అంటే వీళ్ళు పేమెంట్ చేసే విధానాన్ని బట్టి హాస్టల్ ఫ్రీ కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో సెమిస్టర్ వైజ్ పే చేసుకుంటే ఒకలాగా, లేకపోతే టోటల్ ప్యాకేజ్ సింగిల్ టైం పే చేసుకుంటే ఒకలాగాని హాస్టల్ ఫ్రీ ఫెసిలిటీస్ కూడా ఉన్నది. ఒకవేళ ఇంక్లూడింగ్ హాస్టల్ కూడా ఒక యూనివర్సిటీస్కి వచ్చేసి 17,30,000 ఇంక్లూడింగ్ హాస్టల్ ఎక్సెప్ట్ ఫుడ్, ఇంకొక యూనివర్సిటీస్కి వచ్చేసి 21 lakhs టోటల్ ప్యాకేజ్ ఇంక్లూడింగ్ హాస్టల్ ఎక్సెప్ట్ ఫుడ్ ఏ మంత్ ఆ మంత్ అక్కడ పే చేసుకునే అవకాశం ఉంది. సో మనకు కిర్గిస్తాన్ చూసుకున్నా అని ఆల్రెడీ 25,000 స్టూడెంట్స్ ఆల్రెడీ చదువుతున్నారు. సో ఇక్కడ నుంచి చూసుకుంటే 3 hours జర్నీ, 10 to 15,000 మనకు ఎయిర్ ఫేర్ ఉంటుంది. సో ఈజీ కంట్రీ, దగ్గర కంట్రీ. ఏమున్నా 3 hours అంటే పెద్ద విషయం కాదు. 10 to 15,000 అన్నా కానీ మనకు కొన్ని సందర్భాల్లో ఢిల్లీ పోవడానికి కూడా 10 to 15,000 మనము ఫేర్ పెట్టాల్సి వస్తుంది. సో అంత ఈజీ ఉన్నది కాబట్టి చదువుకొని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా గుర్తించిన యూనివర్సిటీ కాబట్టి మన అకార్డింగ్ టు ఎన్ఎంసీ నామ్స్ అని అఫీషియల్గా WHO గుర్తించిన వెబ్సైట్లోనే ఉన్నది కాబట్టి చదువుకోవడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎట్ ద సేమ్ టైం ఈ ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీ వచ్చేసి అఫీషియల్గా మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, అకాడమిక్ అండ్ క్లినికల్ పార్ట్నర్షిప్ అఫీషియల్గా యూనివర్సిటీ వాళ్ళే చేసుకున్నారు. సో దానివల్ల మన స్టూడెంట్స్ అక్కడ చదివి ఇక్కడికి వచ్చినప్పుడు హాలిడేస్లో వచ్చినప్పుడు మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లోపల వీళ్ళు క్లినికల్ అబ్జర్వర్షిప్ వెళ్ళొచ్చు. అంటే ఏ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, అవుట్ పేషెంట్ ఎలా ఉంటారు, ఇన్ పేషెంట్ ఎలా ఉంటారు, కార్డియాక్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, ఆర్థోపెడిక్ ఎలా ఉంటుంది, ఆప్థమాలజీ, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ మ్యాక్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో త్రూ అవుట్ ఇండియాలో ఉన్న హాస్పిటల్స్ అన్నింటిలో కూడా మన ఇంటర్నేషనల్ మెడికల్ యూనివర్సిటీకి యాక్సెస్ ఉన్నది. ఇది అఫీషియల్ కొలాబరేషన్. ఇది మేము చెప్తున్నది కాదు, యూనివర్సిటీ అఫీషియల్ కొలాబరేషన్.